ఇక డీటెయిల్స్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు గొల్లా కురుమ సంఘ అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వివిధ పార్టీ నేతలు, గొల్లా కురుమ సంఘ సభ్యులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అన్నారు. హైదరాబాద్ రాజధానిలో ట్యాంక్ బండ్పై అలాగే జిల్లా కేంద్రాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. इधर देख తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుల సభ్యులందరికీ మరియు వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్యను మేము యాద్ చేసుకుంటూ గొల్ల కురుమల అందరం కలిసి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సిరిసిల్ల జరగబోయే జిల్లా మీటింగ్లో కూడా మేము అందరం 10 మంది కలిసి వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గొల్ల కురుమ సంఘం రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ వర్ధంతి సభను అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు కూడా ఇప్పుడు ఈ వర్ధంతి వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 78వ వర్ధంతిని దొడ్డి కొమరయ్య 19 ఏళ్ల వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి, దేశముఖులకు ఎదురంగా పోరాడి తొలి బుల్లెట్ గుండెలో దించుకున్న ఉద్యమ వీరుడు. మా కులానికి చెందినవాడు అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈయనతో పాటు అలనాటి పోరాటంలో రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ, పందగి లాంటి ఎంతో మంది నిజాం రజాకారులకు పోరాడి నేల కొరిగితేనే లక్షలాది ఎకరాల బీడు భూములను ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అందించినటువంటి ఘనత ఆనాటి ఈ యువ నాయకుల పోరాటం వల్లే ఈ రోజు మనం ఈ స్ఫూర్తికి నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకొని రానున్న రోజుల్లో వెనుక గద్దె కూడా కట్టినాం. దాని మీద విగ్రహం నిర్మాణం, విగ్రహావిష్కరణ కూడా చేస్తాం. కంపల్సరీ చేస్తాం. దానికి కూడా